అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీరు శనివారం మాటలు చేయాల్సిన ప్రక్రియ, శని దోషం నివారించుకోవడానికి దేవుడికి ఒక ప్రత్యేక నైవేద్యం పెట్టడం ద్వారా మన యొక్క శని బాధలు, శని యొక్క చేసిన దోషాలన్నీ తొలగిపోయి మనకి మంచి ఆయుష్ని, కీర్తిని ఇస్తుందండి. ఈ వీడియోని ఖచ్చితంగా చివరిదాకా చూడండి. శనివారం నాడు శ్రీహరికి ఒక నైవేద్యం పెడితే 7 శనివారాల్లో శని దోషం పూర్తిగా తొలగిపోతుందని మన పెద్దలు, గురువులు చెబుతున్నారండి. అదేంటంటే తిరుమలలో ఒక రహస్య సంప్రదాయం ఉందండి. ప్రతి శనివారం శ్రీహరికి నల్ల నువ్వులు, బెల్లం నైవేద్యం పెడతారు. ఎందుకంటే నల్ల నువ్వులు శనిదేవునికి ప్రీతికరమైనవి, బెల్లం శ్రీహరికి ఇష్టమైనది. కాబట్టి ఈ రెండు కలిపి ఒక మిశ్రమాన్ని నైవేద్యంగా తయారు చేసి శ్రీహరికి పెట్టడం ద్వారా మనకున్న శని బాధలు అనేవి తొలగుతాయి. అయితే 7 శనివారాల ప్రత్యేక విధానం అయితే ఉందండి. ప్రతి శనివారం 6 సింపుల్ స్టెప్స్ చేయండి. ఉదయం స్నానం చేసి నల్ల దుస్తులు ధరించండి. శ్రీహరి చిత్రం ముందు ఆంజనేయస్వామి చిత్రం ఉంచండి. నల్ల నువ్వులు, బెల్లం కలిపిన నైవేద్యం శ్రీహరికి సమర్పించండి. తర్వాత ఒక అద్భుతమైన స్తోత్రం పఠించండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, శనేశ్వరాయ నమః అని 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత శ్రద్ధాభక్తితో హనుమాన్ చాలీస కూడా ఒకసారి పఠించండి. ఈ నైవేద్యాన్ని కాకికి లేదా నల్లని జంతువులకి పెట్టండి. ఈ విధంగా ఇలా వరుసగా 7 శనివారాలు చేస్తే శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. జీవితం ప్రశాంతంగా, సాఫీగా, శాంతిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ చల్లగా, హాయిగా, ఆనందంగా ఉండాలి. ఓం నమో నారాయణాయ నమః. ఓం గోవింద గోవింద గోవింద.